మహాదయాళుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 6వ అధ్యాయం 61 నుంచి 63 వచనాల వరకు. 61వ వచనం నుంచి చదివితే, యేసు తన శిష్యులు దీని గురించి సణుక్కుంటున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నెన్ను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి అని 63వ వచనంలో మనం చదువుతాం. నిన్నటి ధ్యానంలో అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 59 నుంచి 60 వచనాల ద్వారా యేసుప్రభు వారు కపెర్నహూములోని సమాజ మందిరంలో గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఎంతో ధైర్యంగా బోధించిన విషయాన్ని ధ్యానించాం. ఆ బోధన విన్న అనేకులు ఇది కఠినమైన మాట, అంటే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగువాడు నిత్య జీవం కలవాడని చెప్పిన ఆ మాటను బట్టి ఆయన శరీరం ఎలా తిననేయగలడు అనే విషయాన్ని గురించి ఇది కఠినమైన మాట, దీన్ని ఎవడు వినగలడు అని చెప్పి అభ్యంతరపడ్డారు. అయినప్పటికీ ప్రభు వారి అంగీకారం కోసం రాజీ పడలేదు. ఈనాటి ధ్యానంలో ప్రభు తన శిష్యుల హృదయాల్లో కలిగిన సందేహాలను, అభ్యంతరాలను గుర్తించి వాటికి సమాధానమిస్తూ మరింత లోతైన ఆత్మీయ సత్యాన్ని బయలుపరిచారు. శరీర సంబంధమైన ఆలోచనతో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేమని, పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని సంగతులు గ్రహించగలమని, అలాగే తాను చెప్పిన ప్రతి మాట ఆత్మయు జీవమునై ఉన్నాయని ప్రభు చెప్పడం ఈ రోజు ధ్యానించబోతున్నాం. ప్రభు ఇక్కడ వారి మాటలను ఎవరూ తనకు చెప్పకపోయినా వారి హృదయాలలో జరుగుతున్న ఆలోచనలను తెలుసుకున్నారు. ఎందుకంటే మనకు తెలుసు, మనుషులు పైరూపాన్ని మాత్రమే చూడగలరు, కానీ దేవుడు అంతరంగానంతటినీ పరిశోధించేవాడు. ఆయనకి ప్రతి ఒక్కరి హృదయంలో ఏం జరుగుతుందో తెలుసు. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాలు చూస్తే అక్కడ ఒక మాటను మనం గమనించగలం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు అని. కాబట్టి ఏ మనిషిని గురించి ప్రభుకి సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. అలాగే ఇక్కడ వారి అంతరంగంలో, వారి హృదయంలో ఏం జరుగుతుందో ప్రభు తెలుసుకున్నారు. వారు ప్రభు మాటలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయలేదన్న సంగతి ప్రభుకు అర్థమైంది. వాటిని తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసి తీర్పులు తీరుస్తున్నారు. అందుకే ప్రభు వారితో మాట్లాడుతున్నారు. దీని వలన మీరు అభ్యంతరపడుతున్నారా అని. వారు అభ్యంతరపడ్డారు. వాస్తవానికి దేవుని వాక్యం మన అభిప్రాయాలను సమర్థించడానికి రాదు అనే సంగతిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది మన మనస్సును మార్చడానికే ప్రభు మాట్లాడారా గాని మన అభిప్రాయాలను సమర్థించడానికి ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడలేదు. కానీ అక్కడున్న ప్రజలు అప్పటికీ తమ మనస్సులో ముందే దాని గురించి తీర్పు తీర్చుకుని పెట్టుకున్నారు. ఆల్రెడీ వారు వారి సొంత అభిప్రాయంలో స్థిరపడిపోయారు. ఎవరైతే వారి సొంత అభిప్రాయంలో స్థిరపడిపోతారో వారిలో వాక్యము పని చేయనే చేయదు. అంటే పాత అభిప్రాయాలతో దేవుని సంగతులను పోల్చి చూస్తే వాక్యం ఎప్పటికీ మనకు సరిగా అర్థం కాదు. అందుకే యేసుప్రభు వారు తన పరిచర్య ఆరంభం నుండే మారుమనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మనం మత్తయి, మార్కు సువార్తల్లో కూడా, లూకా సువార్తలో కూడా చూడగలం. మత్తయి 4:17, మార్కు 1:15లో మారుమనసు లేకుండా దేవుని రాజ్య సత్యాలను ఎవ్వరు కూడా సరిగా గ్రహించలేరు. దేవుని వాక్యము మన పాత ఆలోచన విధానాన్ని తొలగించి దేవుని దృష్టితో ఆలోచించటం నేర్పిస్తుంది. అయితే ఎవరైతే అలా పాత ఆలోచన విధానాన్ని తీసివేసుకోవటానికి ఇష్టపడతారో, మనస్సు మార్చుకోవడానికి ఇష్టపడతారో, అలాంటి వారికే దేవుని యొక్క సత్యము బయలుపరచబడుతుంది. వారు మాత్రమే రైట్ గా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ముందుగా ఎవరైతే మారుమనసు పొందుకోవడానికి సిద్ధపడతారో వారు మాత్రమే తండ్రి చేత బోధింపబడతారు. మిగతా వారు అభ్యంతరపడతారు. అందుకే మనం చూసాం కదా గత ధ్యానంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడు నా యొద్దకు వచ్చును అని చెప్పారు. అంటే ముందుగా నేర్చుకోవడానికి సిద్ధపడే హృదయమే నిజంగా బోధించబడుతుంది. మన అభిప్రాయాలను విడిచిపెట్టి దేవుని చేత బోధింపబడటానికి సిద్ధపడిన వారు మాత్రమే క్రీస్తు దగ్గరకు రాగలము. అయితే ముందే మన మనస్సులో కొన్ని అభిప్రాయాలను స్థిరపరచుకుని ఉంటే దాంట్లో దేవుని వాక్యాన్ని ఫిట్ చేయాలి అని చూస్తే మాత్రం దేవుని మాటలను అంగీకరించలేం. అలాంటి వారు, అంటే మారు మనస్సు పొందుకోవడానికి ఇష్టపడని వారు, దేవుని మాటకు విధేయత చూపడానికి ఇష్టపడని వారు, ముందుగానే వారి సొంత అభిప్రాయాలను స్థిరపరచుకున్న వారు అనుకుంటారు కదా, దేవుని మాట విని ఇది ఎలా సాధ్యం, ఇది నా అనుభవానికి సరిపోవడం లేదే, ఇది చాలా కఠినంగా ఉందే ఈ మాట, అలా అనుకుంటూ దేవుని మాటలను వక్రీకరిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సింది అభ్యంతరపడే మనస్సు కాదు, నేర్చుకునే మనస్సు. కాబట్టి మారు మనసు లేని వారందరూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వారికి అభ్యంతర కారణంగానే ఉంటుంది. అదే మారు మనసు కలిగిన వారికి అదే వాక్యము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక 62వ వచనంలో ప్రభు అంటున్నారు, అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఏమందురు అని. ప్రభు ఇక్కడ తన
ఆరోహణాన్ని గురించి ముందుగానే చెప్తా ఉన్నారు అక్కడున్న ప్రజలకి. నేను పరలోకం నుండి దిగి వచ్చానని ఆల్రెడీ అని చెప్పారు. ఆ మాటనే వారు అంగీకరించలేకపోయారు. ఇంక ఇప్పుడు తిరిగి పరలోకానికి ఎక్కిపోవడం చూస్తే వారి పరిస్థితి ఏంటి అని ప్రభు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ప్రభు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన మాటలనే అర్థం చేసుకోకుండా ఉన్న వారికి ఇంకా ఆయన కార్యాలు ఎలా అర్థమవుతాయి? ప్రభువుని కేవలం నజరేతు వాసిగా మాత్రమే చూశారు. ఆయనను దేవుని కుమారునిగా గుర్తించలేకపోయారు. దేవుని కుమారునిగా గుర్తించలేకపోతే అలాగే దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేరు. నిజంగా దేవుని వెంబడించాలనుకునేవారు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కుతారు. ఒక మాట తర్వాత ఒక మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముందున్న మాటనే అర్థం చేసుకోలేకపోతే ఇంకా తర్వాత ఉన్న సంగతిని ఎలా అర్థం చేసుకుంటారు? నేను పరలోకం నుండి దిగి వచ్చానని చెప్పిన మాటనే వారు అర్థం చేసుకోకపోతే ఇక నేను మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచినట్లే ఏమందురు అని ప్రభు ప్రశ్నించడంలో ఆశ్చర్యం లేదు. ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి, శరీర సంబంధమైన దృష్టి ఎప్పుడు క్రీస్తు మహిమను గ్రహించలేదు, గుర్తించలేదు. అందుకే ప్రతి ఒక్కరం మొట్టమొదటిగా పిలువబడింది దేనికోసము అని అంటే మారు మనస్సు పొందుకోవడం కోసం. ఆయన అన్నాడు, నేను మారు మనస్సు పొందుటకు పిలవచ్చి తిని, పాపులను రక్షించడానికి పాపులను పిలవచ్చి తిని అని ప్రభు చెప్పారు. అంటే ముందుగా మన స్థితి ఏంటో మనం గ్రహిస్తే నిజంగా ఆ పిలుపులోకి వచ్చినప్పుడు తర్వాత ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలం. దేవుడు మొట్టమొదటిగా మనల్ని పిలిచిన పిలుపు ఏంటి అని అంటే మారు మనసు పొందుకోవడం కోసం. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పిలుపు ఇవ్వబడింది. అయితే మొదటిగా మారు మనసు పొందుకోకపోతే ఇంకా ప్రత్యేకతలోకి ఎలా వెళ్ళగలుగుతారు? ఉన్నామనే భ్రమలో ఉంటారు కొందరు. మారు మనసు పొందుకోకుండా నన్ను దేవుడు ఈ పని కోసం పిలుచుకున్నాడు, ఆ పని కోసం పిలుచుకున్నాడు అని అంటూ ఉంటారు. అది వారి భ్రమ. ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనసు పొందుకోకుండా దేవుని సంగతులను అర్థం చేసుకోలేరు అన్న సంగతి స్పష్టంగా వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతుంది. ఇంకా 63వ వచనానికి వస్తే ప్రభు చెప్పిన నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి అనే మాట చాలా గొప్పది. దేవుని వాక్యము కేవలము ఇన్ఫర్మేషన్ కాదు, అది మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసే గొప్ప ఆత్మీయ సత్యం, రూపాంతరం చెందించేది. అది కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వదు, జీవాన్నిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, దేవుడు జీవవాయువును ఊదినప్పుడు ఆదాము జీవాత్మ అయ్యాడు అని. అలాగే ఈ రోజు క్రీస్తు వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో పనిచేసినప్పుడు మనలో ఆత్మీయ జీవం పుడుతుంది, ఆత్మ తిరిగి జన్మిస్తుంది. అందుకే ప్రభు చెప్పిన మాటలు కేవలం వినటం మాత్రమే కాదు గాని పరిశుద్ధాత్మ ద్వారా వాటిని గ్రహించగలగాలి. వాక్యాన్ని శరీర సంబంధమైన ఆలోచనతో చదివితే సందేహాలు పెరుగుతాయి. అదే వాక్యాన్ని పరిశుద్ధాత్మ బోధించినప్పుడు జీవం కలుగుతుంది, విశ్వాసం పుడుతుంది, మన జీవితము మార్పు చెందుతుంది. ఇదే వచనంలో ప్రభు అన్నారు, ఆత్మయే జీవింప చేయనది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అని. అంటే శరీరం పనికిరాదు, విలువలేందని కాదు, శరీర బలంతో నిత్య జీవాన్ని పొందలేము అని అర్థం. మానవ జ్ఞానంతో దేవుని రాజ్య సత్యాలను గ్రహించలేం, మన స్వంత బుద్ధితో దేవుని ఆత్మీయ సంగతులను అర్థం చేసుకోలేం. పరిశుద్ధాత్మ మాత్రమే దేవుని వాక్యాన్ని మనలో దాని నిజమైన అర్థాన్ని గ్రహింప చేస్తాడు. అందుకే యేసుప్రభు అన్నారు, ఆత్మ క్రొత్తగా జన్మిస్తేనే కాని మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము అని. ఆత్మే జీవింప చేస్తుంది. శరీర సంబంధమైన ఆలోచన దేవుని సత్యాన్ని గ్రహించడంలో నిష్ప్రయోజనం అవుతుంది అనేదే ఇక్కడ ప్రధానమైన భావం. ఈ 63వ వచనంలో యేసుప్రభు వారు చెప్పిన మాటలు కేవలం వినడం ద్వారా మనలో ఏదో కార్యం జరుగుతుందని మనం అనుకోకూడదు. వినిన ఆ మాటలు ఆ యొక్క పరిశుద్ధాత్మ మన ఆత్మలో తన కార్యాన్ని జరిగించినప్పుడు మాత్రమే మన ఆలోచనలు, మన స్వభావము, మన జీవితము అన్ని మార్చబడటానికి అవకాశం ఉంటుంది. మనలోని ఆత్మకు ఆహారము ప్రభు మాటలే, అవే మనకు జీవం. ఈ శరీర సంబంధమైన ఆహారం శరీరాన్ని కొంతకాలం మాత్రమే నిలబెట్టగలదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించిన క్రీస్తు వాక్యము మన ఆత్మను జీవింపచేసి నిత్య జీవానికి నడిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు జీవం గల క్రీస్తు వాక్యాన్ని భుజిస్తూ ఆత్మచేత నడిపింపబడే జీవితాన్ని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందామా? మహాదయాళుడైన మా దేవ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ సంగతులను గ్రహించటానికి ముందుగా మాకు మారు మనసు కావాలి, మా ఆత్మ తిరిగి జన్మించాలి అని నీవు చెప్పిన మాటలను బట్టి ఈ రోజు నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాం. మాలో ఎవరికైనా మారు మనసు ఇంకా కలగకుండా ఉంటే, మేము మాలో ఇంకా ఆత్మ తిరిగి జన్మించకపోయి ఉంటే దయచేసి అట్టి కార్యాన్ని ముందుగా మాలో జరిగించమని ప్రాధేయపడుతున్నాం. మారు మనసు లేకుండా నీ సంగతులను మేము తప్పుగా అర్థం చేసుకుంటాం, అపార్థం చేసుకుంటామన్న
సత్యాన్ని ఈ రోజు మీరు మాకు బోధించారు. కాబట్టి ప్రతి విషయాన్ని ఆత్మానుసారంగా ఆలోచించటానికి మాకు సహాయం చేసి నడిపించమని, పరిశుద్ధాత్మ మాలో గొప్ప కార్యాలు జరిగించడానికి కృప చూపమని, నీ సంగతులన్నీ కూడా మాకు బయలుపరచబడటానికి పరిశుద్ధాత్మకు మేమెంతో లోబడి మా స్వభావాన్ని, మా బుద్ధిని, సమస్తాన్ని మీకు అప్పగించుకుని విధేయతతో ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.